హాయ్ అండి, దిస్ ఈస్ ద్వారకామై. ఈరోజైతే మనం స్టీల్ షింక్ వేస్ట్ ప్లగ్ ఎలా బిగించాలి ఏంటి అన్న దాని గురించి అయితే వీడియో అయితే చూసేద్దామండి. ఇది వచ్చేసి మనది కిచెన్లో స్టీల్ షింక్. దీనికి మనకి ప్లగ్లు పోయినప్పుడు ప్లగ్లు వేసుకోవటానికి ప్లంబర్ని కంపల్సరీగా పిలవాల్సి ఉంటుంది కదా. అలా ప్లంబర్తో పని లేకుండా అంటే ఎమర్జెన్సీ టైంలో ప్లంబర్స్ రావడం ఇబ్బంది అవుద్ది కదండి. అలాంటప్పుడు మనమే ఓన్గా ఎలా బిగించుకోవాలి అన్న దాని గురించి అయితే ఇప్పుడు వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇది ప్లగ్ కదా, దీని లోపల నట్ అది ఓపెన్ చేసేసి ఇదిగో చూడండి, ఇక్కడే జాగ్రత్తగా చూడండి. ఇది పైన ఓన్లీ స్టీల్ ప్లేట్ ఒకటే పెట్టాలండి. చూసారా, ఇలా పైన స్టీల్ ప్లేట్ ఒకటే పెట్టాలి. ఆ పక్కన ఉన్న వాషర్తో ఉన్నది మాత్రం ఎప్పుడూ కూడా కిందే పెట్టాలండి. వాషర్ సెట్టింగ్ మొత్తం కిందే ఉండాలి. చూసారా, ఇది వాషర్ ఉంది కదండి. కొంతమంది ఏంటంటే తెలియక ఆ వాషర్ కూడా పైన వేస్తారన్నమాట. పైన వేసినప్పుడు ఏంటంటే వాటర్ లీక్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా స్టీల్ మాత్రమే పైన పెట్టి ఈ వాషర్ ఫిట్టింగ్ మొత్తం కింద పెట్టేయాలి. ఓన్లీ పైన ప్లేట్ ఒకటే పైన ఉండాలండి. చూడండి, మొత్తం ఈ ఫిట్టింగ్ అంతా కూడా కింద పెట్టేసుకోవాలి. ఇలాగా చూసారా, ఇలా మొత్తం కిందకు వచ్చేయాలి. ఆ వాషర్ కిందకి రావడం వల్ల కింద వాటర్ లీకేజ్ అంటూ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని నట్టు ఉంది కదండి, ఆ నట్టు మళ్ళీ దానిలో ఫిక్స్ చేసేసుకుంటే వేస్ట్ ప్లగ్ ఫిక్సింగ్ అయిపోతుందండి. చూసారా, చాలా ఈజీ అండి. కాకపోతే ఇది తెలియక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. మొన్న లాస్ట్ టైం షాప్కి వచ్చినప్పుడు 1 వీక్ బ్యాక్ ఒక అంకుల్ గారు వచ్చారండి. ఇలాగే స్టీల్ షింక్ది ప్లగ్ పోయిందమ్మా, బిగించడానికి వర్కర్ ఎవరన్నా ఉన్నారా అని. అప్పుడు ఆ సార్కి చెప్పానమాట, చాలా సింపుల్ అండి, ఇది మీరైనా బిగించేసుకోవచ్చు అని చెప్పానమాట. ఆ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా కుదిరిందమ్మా, చాలా బాగా సెట్ అయిపోయింది, థ్యాంక్స్ అని చెప్పారనమాట అండి. అందుకనే దీని గురించి అని పర్టికులర్గా వీడియో అయితే చేస్తున్నానండి. చాలామందికి తెలుసు, కానీ ఇలాగ ఈసారిలాగానే ఎవరో ఒకళ్ళకి తెలియకుండా ఉండొచ్చు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఐడియాతోనే ఇదైతే చేయటం జరిగిందండి. మనకి స్టీల్ షింక్కి వెనకాల ఈ ప్లగ్గులు కూడా పోతాయండి, దాంతోపాటు వచ్చినప్పుడు పగిలిపోతూ ఉంటాయి తర్వాత. అలాంటప్పుడు ఈ ప్లగ్గులు కూడా మన దగ్గర విడిగా అయితే ఉంటాయి అనమాట. చూడండి, ఇలా ఫిక్స్ చేసేసుకోవటమే. దీనికి వేస్ట్ పైప్ అన్నది బిగించుకుంటే సరిపోతుందండి. చూడండి, దానికి ప్లగ్కి ఇలా వేస్ట్ పైప్ కూడా మనమే పెట్టేసుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది అనమాట. చూసారా, అంతగా కుదరకపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలండి. లేదంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ మనమే చేసేసుకోవచ్చండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్తో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, చూసారా ఎంత బాగా ఫిక్స్ అయిపోయిందో దీనికి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనండి.